మౌ చోటే చెప్పలే అది ఒకటే తిరుగుతుందా నీ ఆడాను నాకు పీసీలోనే ఏం బా ఈ రెండు కూడా ఒకే మోడల్ ట్యాబ్స్ ఇవి చూడండి. రెండు ఒకే మోడల్ కానీ సెట్టింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్ యాప్స్ తెచ్చుకోవడానికి ఒకటి సింపుల్ మెథడ్, ఇంకోటి నార్మల్గా ఆల్ యాప్స్ తెచ్చుకోవడానికి అయితే చూస్తాను. యాక్సెసిబిలిటీ ఓపెన్ చేశాను రెండింటిలో. రికమెండెడ్ ఫర్ యూ అని ఉంటాయి చూడండి. ఈ ట్యాబ్లో చూస్తే 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి, ఆ ట్యాబ్లో చూస్తేనేమో 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. రెండు సేమ్ మోడల్ ట్యాబ్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి సెట్టింగ్స్. నేను ఇన్ని రోజులు అనుకున్నది ఏంటంటే ఇప్పుడు మన ట్యాబ్లో ఈ సెట్టింగ్స్ ఉన్నాయంటే మిగతా వాళ్ళ ట్యాబ్లో కూడా అవే సెట్టింగ్స్ ఉంటాయని అయితే అనుకున్నా. కాకపోతే అలా లేవని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అందుకే కొంతమందికి మన వీడియోస్ వర్క్ అవుతున్నాయి, కొంతమందికి అయితే వర్క్ అవ్వడం లేదు. చూడండి, నార్మల్గా మీరు యాప్స్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను చేస్తాను కదా ట్యాబ్, ఇలా మీకు సెట్టింగ్ ఆప్షన్లో ఉన్న వాళ్ళైతే ఇలా చూసి అయితే ట్రై చేయండి. కింద స్కిప్ ఉంటుంది, స్కిప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓపెన్ అన్ యాప్ ఆర్ డోంట్ హ్యావ్ యాప్ యాక్షన్, ఓపెన్ సెట్టింగ్స్, డన్ అయితే ప్రెస్ చేయండి. మళ్ళీ డన్ ప్రెస్ చేయండి. టర్న్ ఆన్ చేసుకోండి డ్రైవింగ్ మోడ్. చూడండి, మోడ్స్ అండ్ రొటీన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది మీకు, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ ఫీచర్స్, మల్టీ విండో ఆప్షన్ ఉంటుంది, అది అయితే ఓపెన్ చేయండి. ఆ 3 కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ ట్యాబ్ చిన్న బ్యాటరీ కంప్లైంట్లో ఉందా, ఇప్పుడే ట్యాబ్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. అప్పటికి ఈ ట్యాబ్ అయితే చూద్దాం. అంటే ఆప్షన్లో 3 ఆప్షన్ రాకుండా ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి కదా వాళ్ళు. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఉంటే ట్యాబ్ వాళ్ళు ఏంటంటే నార్మల్గా ఫ్రీ ఫైర్ ఆడుకోవచ్చు, పబ్జీ ఆడుకోవచ్చు, మీకు నార్మల్గా స్నాప్చాట్ కానీ షేర్మీ, ఎంఎక్స్ ప్లేయర్ ఎలాంటిదైనా యూస్ చేయొచ్చు. షేర్మీలో వీడియోస్ కానీ ఏవైనా కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇందాక చేసాం కదా ప్రాసెస్, సేమ్ అలాగే ట్రై చేయండి. ట్రై చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆల్రెడీ అక్కడే ఉంటుంది. నాదే ట్యాబ్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది కనుక. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి. స్టార్టింగ్లో 1 నిమిషం వీడియో ఉంది కదండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్న వీడియో. చాలా మెథడ్స్ అయితే ట్రై చేశాను కానీ వర్క్ కాలేదు. ఈ మెథడ్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్న ట్యాబ్ మెథడ్ అయితే చాలామందికి అయితే తెలుసు, ఆల్రెడీ యూస్ చేస్తున్నారు ఆల్ యాప్స్. అలా నెక్స్ట్ ట్యాబ్ ఉంది కదండి, దానికోసం అయితే చాలా మెథడ్స్ ట్రై చేశాను. 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కనుక. ఇప్పటివరకు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ట్యాబ్ ప్రజెంట్ ఏ ఆప్షన్లో ఉందో అయితే కామెంట్ చేయండి. చూడండి, అలా చేసుకున్న తర్వాత అయితే మీకు నార్మల్గా అయితే యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇది మీకు పర్మనెంట్ కాదు, మీరు ప్లేస్టోర్లో ఏదో ఒక లాంచర్ అయితే డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి. ఇది
3 యాప్స్ చూపించిన వాళ్ళైతే ఎలా యూస్ చేయండి ఆల్ యాప్స్ని. అలా కాకుండా ఇప్పుడు 2 యాప్స్ చూపిస్తాయి కదా, వాళ్ళు ఎలా యూస్ చేయాలో చెప్తాను చూడండి. ముందుగా వైఫై అయితే కనెక్ట్ చేయండి మీ ట్యాబ్కి. వైఫై కనెక్ట్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ రెండు కలిపి ఒకేసారి అయితే ప్రెస్ చేయండి. మీకు ఎలా అయితే వస్తుంది ఎలా అయితే కొట్టండి. ఎలా అంటే డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేస్తే అప్పుడు ఓకే అవుతుంది. ఓకే అయ్యాక కింద నుంచి ఎలా అయితే టైప్ చేయండి రివర్స్లో. కింద నుంచి ఎలా రివర్స్లో అయితే స్క్రీన్ మీద ఒకసారి గీయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే గీయండి. కింద నుంచి యూజ్ ద వాయిస్ కమాండ్ అని ఉంటుంది, దాన్ని అయితే డబుల్ ట్యాప్ చేయండి. యూజ్ వాయిస్ కమాండ్స్ అని ఉంది కదా, దాన్ని డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మీకు చిన్న బీప్ అండ్ సౌండ్ వచ్చిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ అని అయితే చెప్పండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. మైక్ని డబుల్ ట్యాప్ చేయండి. అట్లా ఓపెన్ క్రోమ్ అని అయితే చెప్పండి. క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్రోమ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైల్స్ని. నేనైతే ముందుగా అయితే డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ రెండు కలిపి ఒకేసారి ప్రెస్ చేయండి. టాక్ బ్యాక్ అయితే క్లోజ్ అవుతుంది ఇంతటితో. ఆ పైన 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ నొక్కి డౌన్లోడ్ అయితే ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ అయితే ఫైల్స్ అయితే 2 డౌన్లోడ్ చేశాను. అందులో మీరు ఏపీకే ప్యూర్ అనే ఫైల్ మాత్రం డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. ఏపీకే ప్యూర్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి ఫస్ట్ లింక్ని. చూడండి అక్కడ డౌన్లోడ్ ఏపీకే అని ఉంది కదా, నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కనుక డౌన్లోడ్ చేయట్లేదు. మీరైతే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫైల్ డౌన్లోడ్ అయ్యాక డౌన్లోడ్స్ ఓపెన్ చేసి ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేయండి. అప్డేట్ అడుగుతుందో అప్డేట్ చేయండి. నార్మల్గా మీకు అప్డేట్ అడగకముందు మీరు ఇన్స్టాల్ నొక్కిన తర్వాత ఫైల్స్ని అయితే అలౌ చేసుకోమంటుంది. అక్కడ ఫైల్స్ అని ఉంటాయి కదా, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యాక ఎలా అయితే ఓపెన్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఫైలు కూడా అందులో ఉంటుంది. గేమ్స్ కావాలంటే గేమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఏవైనా స్టడీకి సంబంధించింది కావాలనుకుంటే స్టడీస్కి సంబంధించింది అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో వాయిస్ అసలు క్లారిటీ ఉండదు. కొంచెం ఒంట్లో బాగాలేదు కనుక వాయిస్ అసలు కరెక్ట్గా అయితే వినిపించడం లేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీకు ఏది కావాలంటే ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఆప్షన్ కావాలని అయితే కామెంట్ చేస్తున్నారు. ఇందులో స్టోరీ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ట్యాబ్ నాకు ఇచ్చిన పర్పస్ ఏంటంటే లాక్ వేసి అయితే ట్యాబ్ అయితే మర్చిపోయిన దాన్ని మనం అన్లాక్ అయితే చేసాం. ఫ్లాషింగ్ చేసి ఫ్లాషింగ్ కూడా ఎలా చేశాను అన్నది కూడా వీడియో అయితే చేశాను. ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, నేను అప్లోడ్ చేస్తాను. ఫ్లాషింగ్ అయిన తర్వాత స్నాప్చాట్, ఫ్రీ ఫైర్ కావాలని అయితే అడిగారు. రెండు కూడా డౌన్లోడ్ చేశాను నేను. మీకు కూడా ఏ యాప్స్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటారో ఆ యాప్స్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. చూడండి స్నాప్చాట్ కూడా వర్క్ అవుతుంది. నార్మల్గా అంతకుముందు మనం చేసాం కదా ఫ్రీ ఫైర్ వీడియో, కాకపోతే అది ఫ్రీ కాదు, పెయిడ్ వెర్షన్ అది. ఇదైతే ఫ్రీ. ఇది ఇందులో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు, ఎటువంటి గేమ్స్ అయినా ఏవైనా సరే. చూడండి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 5 అయితే డౌన్లోడ్ చేస్తాను. నేను ఫ్రీ ఫైర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్మూత్గా అయితే గేమ్ ప్లే అవుతుంది. ఎటువంటి ల్యాగ్ గట్ట అయితే ఏం లేదు ఏపీకే ప్యూర్లో గేమ్ ప్లే చేస్తే. ఇంతవరకు మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుంటే వీడియోకి లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి డౌట్స్ని మెసేజ్ చేసి అడుగుతున్నారు, కొంతమంది వీడియో కాల్స్ కూడా చేస్తున్నారు. అందరికీ నేనైతే రిప్లై ఇస్తున్నాను. రిప్లై ఇచ్చి వాళ్ళ డౌట్స్ని అయితే వీలైనంత వరకు కూడా క్లారిఫై అయితే చేస్తున్నాను. మీకు కూడా ఎటువంటి డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. ఫైల్ లోడ్ అవుతుంది. ఇందులో మీరు గేమ్ ఆడితే ఫస్ట్ మీకైతే ఈ ఫ్రీ ఫైర్ తాలూకా గేమ్ ఓబీబీ ఫైల్ ఎంతలోకి మూవ్ చేయాలనేది అయితే అడుగుతుంది. ఈ
ఇది లోడింగ్ కంప్లీట్ అవుతుంది కదా, ఇది కంప్లీట్ అయిన వెంటనే మీరు దాన్ని ఏం చేస్తారంటే మీకు ఆండ్రాయిడ్లో కానీ డౌన్లోడ్లో కానీ ఎందులోకి అయితే ఫైల్ మూవ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇది ఫైల్ అయితే ఓపెన్ చేయండి. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇక్కడ గస్ట్ మోడ్ అయితే నేను ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన వెంటనే చూడండి ఆప్షన్ ఎలా అడుగుతుంది. మీరు ఏ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫోల్డర్ మ్యాక్సిమం ఆండ్రాయిడ్ బెస్ట్. ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి మీడియా ఓపెన్ చేసి యూజ్ దిస్ ఫోల్డర్ అని అయితే పెట్టి అలవ్ అయితే చేయండి. మళ్ళీ బ్యాక్ వస్తుంది. నాకు ఫ్రీ ఫైర్ అకౌంట్ లేదు కనుక గస్ట్ మోడ్తో అయితే నేను లాగిన్ అవుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కూడా 2 యాప్స్ ఉంటే ఈ వీడియో చూసి అయితే ఆల్ యాప్స్ తెచ్చుకోండి. లేదా మీరు ఐటీ అడ్మిన్ బ్లాక్ ఇవన్నీ చేయాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే నేను పెట్టాను ఆల్ యాప్స్ సంబంధించి. అలా చూసి కూడా మీరైతే అన్బ్లాక్ చేసుకోండి ఐటీ అడ్మిన్ అన్ని. ఆల్ యాప్స్ నార్మల్గా ఒక మొబైల్ యూజ్ చేసినట్టుగా అయితే వాడుకోవచ్చు.